స్థానిక శారదా విద్యాపీఠం ప్రాంగణంలో గురువారం నాడు సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో గణిత, విజ్ఞాన మరియు సాంస్కృతిక మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవంలో విద్యార్థులు సైన్స్, గణితం మరియు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన పలు విశిష్ట నమూనాలు తయారు చేసి సందర్శకులకు వాటి ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలు ఆలోచింపజేసేలా ఉండి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇటువంటి పోటీలు విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ ప్రదర్శనలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎంపిక చేసి తదుపరి స్థాయిలో జరిగే ప్రాంతీయ లేదా రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, నిర్వహణ కమిటీ సభ్యులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 27వ తేదీ సరస్వతి విద్యాపీఠం తరఫున కర్నూలు విభాగం అంటే కర్నూలు, నంద్యాల జిల్లా కలిపి విభాగం తరఫున గణిత మరియు విజ్ఞాన శాస్త్ర సమ్మేళనం జరుగుతున్నది. ఈ మేళాలో ముఖ్యంగా ఏంటంటే పిల్లలంతా కలిసి యాక్చువల్ గా వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ అయితేనేమి, వర్కింగ్ మోడల్స్ అయితేనేమి ప్రదర్శించి వాటిని వచ్చిన విజిటర్స్ కూడా దాని గురించి ఒక వివరించడం జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళకి ఏంటంటే ఈ మేళాల ద్వారా వాళ్ళకి ఇప్పటి నుంచే ఒక క్రియేటివిటీ, అలాగే ఇక పరిశోధన శక్తి, అలాగే ఆలోచన శక్తి కూడా మెరుగుపడుతుంది. వాళ్ళు ఫ్యూచర్ లో మంచి సైంటిస్టులు కావడానికి అయితేనేమి, ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కావడానికి అయితేనేమి ఒక బీజం ఇక్కడ పడుతుంది. ఏంటంటే ఈ సరస్వతి విద్యా స్కూల్స్ లో యాక్చువల్ గా ఇటువంటి ఫెసిలిటీస్ ఇక్కడే ఉంది. మిగతా స్కూళ్ళలో ఇటువంటి ఫెసిలిటీ లేదు యాక్చువల్ గా. అది నిజంగా కూడా మాకు గర్వకారణము. అటువంటిది ఈ రోజు మరి ఈ కార్యక్రమాల్లో ఈ పోటీలో పాల్గొని తర్వాత వాళ్ళు యాక్చువల్ గా నెక్స్ట్ సమితి స్థాయిలో మళ్ళీ పోటీలు ఉంటాయి. సమితి స్థాయిలో ప్రైజెస్ పొందిన వాళ్ళు మళ్ళీ క్షేత్రస్థాయి, రాష్ట్ర స్థాయిలో ఉంటాయి. అలాగే రాష్ట్ర స్థాయిలో ప్రైజెస్ వచ్చిన వాళ్ళు క్షేత్రస్థాయి, అఖిల భారత స్థాయిలో కూడా వాళ్ళు పాల్గొంటారు. ఈ విధంగా నంద్యాలలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన మన సరస్వతి విద్యాపీఠం స్కూల్ యాజమాన్యానికి అయితేనేమి, అలాగే విభాగ యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్తే. ఈరోజు విభాగ స్థాయి గణిత విజ్ఞాన మేళ సంస్కృతి మహోత్సవ కార్యక్రమం శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల నంద్యాలలో నిర్వహించడం జరుగుతుంది. అంటే కర్నూలు, నంద్యాల జిల్లాలోని సరస్వతి శిశు మందిర విద్యార్థులు దాదాపు 200 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా రామకృష్ణ విద్యా సంస్థల అధినేత, శ్రీ సరస్వతి విద్యాపీఠం అనంతపురం సమితి అధ్యక్షులు, దక్షిణ మధ్య క్షేత్ర కార్యకారిణి సభ్యులైనటువంటి శ్రీ డాక్టర్ గడ్డం రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్నారు. అదేవిధంగా విప్పల శివనాగిరెడ్డి గారు నంద్యాల జిల్లా అధ్యక్షులు గారు, అదేవిధంగా ఈ ప్రబంధకారిణి సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమంటే కనుక విద్యార్థుల్లో ఉండేటువంటి ప్రతిభా పాఠవాలను వెలికితీసి భావి భారత శాస్త్రవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు శ్రీ సరస్వతి విద్యాపీఠంలో నిర్వహిస్తారు. ఈ విభాగ స్థాయిలో నిర్వహించేటువంటి అఖిల భారత ఆల్ ఇండియా లెవెల్లో కూడా పాల్గొంటారు. ఈ విధంగా భావి భారత శాస్త్రవేత్తలుగా తయారు చేయడమే శ్రీ సరస్వతి విద్యాపీఠం విద్యాభారతి ప్రధాన లక్ష్యం. సరస్వతి శిశు మందిర్ సందర్భంగా సమితి విభాగ స్థాయిలో విజ్ఞాన మేళ, గణిత, సంస్కృతి విభాగం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వక్తగా డాక్టర్ గడ్డం రామకృష్ణారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మంచి విషయాలు విశదీకరించి తెలియజేశారు విద్యార్థులకు. అలాగే అనంతపురం సమితికి రామకృష్ణారెడ్డి గారు దక్షిణ ప్రాంత అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈ పాఠశాలకు కావలసినటువంటి అన్ని సదుపాయాలు, సైన్స్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని అతను సమకూర్చారు. కాబట్టి సార్ కి మరొకసారి శారదా విద్యాపీఠం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం వల్ల విద్యార్థులకి ఇంజనీర్, సైన్స్ అంటే డాక్టర్స్, సైన్స్ ఏ విధంగా తెలియజేయాలని, ముఖ్యంగా మనము ఏదైనా పట్టుకుంటే ఫిజిక్స్, సైన్స్, మ్యాథ్సే ముఖ్యం. కాబట్టి దీంతో పాటు సంస్కృతి అంటే మనం ఎలా నడుచుకోవాలి, ప్రజలతో ఎలా ఉండాలి, మమేకం ఎలా ఉండాలి అనే విషయాల గురించి ఏ స్కూల్లో కూడా, ఏ ఇతర స్కూల్లో కూడా జరగని విధంగా ఈ శారదా విద్యాపీఠాలలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు శారదా విద్యాపీఠం ముఖ్యమైన పెద్దలకి, ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన వారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, విద్యార్థులు భవిష్యత్తులో మంచి అభివృద్ధి చెందాలని, సరస్వతి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.